హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? టుడే రాగి పిండి దోశతోని రవ్వ దోశ వేద్దామని చెప్పి తీసానండి పిండి. ఇది ఓట్స్, అటుకులు, ఇంకా రాగి పిండి అన్నీ మిక్సీ చేసేసుకోవాలండి. అన్నీ మిక్సీ చేసేసుకొని ఒక డబ్బాలో పెట్టుకున్నాను నేను. అది రెడీ అవ్వేది పిండి ఏమైనా కావాలంటే కామెంట్ ద్వారాగా చెప్పండి, మీకు అది కూడా చూపిస్తాను నేను. ఈరోజు రవ్వ దోశ వేద్దామని చెప్పి మిక్స్ చేశానండి. ఇది వాటర్లా కలుపుకోవడమే. చూద్దాం. ఫస్ట్ తయారయ్యే విధానం ఇది. వాటర్ వేయాలి ఫస్ట్. నేను రవ్వ దోశకు కాబట్టి పలచగా కలుపుకుంటున్నాను. చూడండి, వాటర్లా ఉంటేనే రవ్వ దోశ మంచిగా వస్తుంది. మీకు రాలేదు రవ్వ దోశ అనుకుంటే ఒక హాఫ్ గ్లాసు బియ్యం పిండి యాడ్ చేసుకోండి. లేదు నాకైతే బాగానే వస్తుంది, మీకు ఏమైనా రాకపోతే బియ్యం పిండి యాడ్ చేసుకోండి. ఇది తొందరగా చిక్కబడిపోతుందండి. మీరు తిక్కుగా కలుపుకునే దోశపిండి లాగా అయిపోతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీగా రాగి పిండి వేసాను కదా, దానివల్ల తిక్కుగా అనిపిస్తుంది. ఇంకొంచెం వాటర్ పడుతుంది. నేను రవ్వ దోశ కాబట్టి ఇంకొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇది నార్మల్ దోశకి అయితే ఇది సరిపోతుందండి. దోశ పెనము పెట్టానండి. ఆనియన్స్ వేసుకోవాలి కొన్ని. రవ్వ దోశ అంటే ఆనియన్ వేసుకుంటేనే బాగుంటుంది. పిల్లలకి అవసరం లేదు, పిల్లలకైతే ఏ అవసరం లేదు. చిల్లీ, ఆనియన్, ఇంకా కావాలంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దోశ వేసుకున్నాం. ఆనియన్స్ వేసాను కదండి, కొంచెం ఆయిల్ వేసి రవ్వ దోశ పిండి ఇలా ఉండాలండి, పలుచగా. ఇంకా పలుచగా చేసుకోవచ్చు. అలా హోల్స్ వస్తున్నాయి కదా, అలా హోల్స్ వస్తూ ఉండాలి రవ్వ దోశకి. ఇంకా పలుచగా వేయచ్చు, కాకపోతే మా వాళ్ళకి పలుచగా కాకుండా కొంచెం చిక్కుగా తింటారు, అందుకే నేను ఇలా వేస్తున్నాను. చూసారా, బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇలా దోశ తీస్తే ఇలా లెగాలి, చూసారా? ఇప్పుడు తిరగేసాడు. అలా బ్రౌన్ కలర్లో ఉంటే దోశ పేపర్లా వస్తుంది. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇంకా అవసరం లేదు. బాగానే ఉంది ఆయిల్ అయితేనే. మీకు కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు, తిరగేసి కూడా యాడ్ చేయొచ్చు ఆయిల్. దోశ ఇలా వస్తుంది ఈ పిండితో. అయిపోయిందండి, చూసారా? ఇది రవ్వ దోశ ఇలా జస్ట్ ఇలా తీసుకొని పెట్టుకోవడం. నేను టమాటా పచ్చడి కూడా చేశాను. టమాటా పచ్చడి రవ్వ దోశ కాంబినేషను బాగుంటుంది. దోశ రెడీ అండి.